హలో పీపుల్, రీసెంట్గా అయితే జూ పార్క్ వెళ్ళడం జరిగిందనమాట. సో జూ పార్క్లో ఉన్నటువంటి ఫిష్ ఎక్వేరియం ఇది. దీనికి ₹10 ఛార్జ్ చేస్తున్నారు. సో ఎవరన్నా రీసెంట్గా వెళ్ళినా కానీ, లేకపోతే ఫ్యూచర్లో వెళ్దాం అనుకున్నా సరే కొంచెం ఎర్లీగా వెళ్ళండి, అది బెస్ట్ ఆప్షన్ అనమాట. సో బెస్ట్ ఆప్షన్ ఇంకోటి ఏంటంటే, మనకు ఆన్లైన్లో టికెట్స్, ఎంట్రీ టికెట్స్ కానీ, ఇప్పుడు సఫారీకి కానీ లోపల ఈవీ వెహికల్ ఉంటుంది, ఎందుకంటే మొత్తం మనం తిరగలేం కాబట్టి దానికి అన్నిట్లో ఆన్లైన్లో దొరుకుతున్నాయి. సో అది బెస్ట్ ఆప్షన్ అనమాట, ఎందుకంటే మేము వెళ్ళినప్పుడు చాలా క్యూ ఉందన్నమాట. సో చూసారు కదా, జనాలు చాలామంది వచ్చారు. న్యూ ఇయర్లో ఫస్ట్ వీక్ ఇది, సో అందుకని చెప్పేసి చాలా జనాలు వచ్చారనమాట. సో ఇదైతే మనకి తాబేలు అనమాట. చూసారు కదా ఎంత పెద్దగా కనిపిస్తుందో. సో మేము ఆల్మోస్ట్ 2కి అలా వెళ్ళాము కాబట్టి మొత్తం కవర్ చేయలేకపోయాము. మాకు స్నేక్స్ అవి మిస్ అయిపోయాయి. సో ఇది కూడా ఒక రకమైనటువంటి చెవుల పిల్లి అని చెప్పేసి అన్నారు, గ్లాస్లో పెట్టారనమాట. క్రౌడ్ మాత్రం చాలా చాలా ఉంది. సో ఒక్కొక్కటి అలా చూసుకుంటూ వెళ్దాం. చిన్న చిన్న తాబేళ్ళు, ఈ తాబేళ్ళు వాటర్లో ఉన్నాయి కదా, ఇక్కడ పక్కనే ఒక మంకీ కూడా ఉంటుంది. సో అక్కడ చూస్తున్నారు బ్లాక్లో కదులుతుంది, అదొక మంకీ అనమాట. డిఫరెంట్ కైండ్ ఆఫ్ మంకీ. మన రెగ్యులర్లో ఇక్కడ ఏదైనా దేవస్థానంకి వెళ్ళినప్పుడు కనిపించినాయి అండ్ అడవుల దగ్గర మన ఇళ్ళల్లో కూడా వస్తున్నాయి ఇప్పుడు, అలాంటిది కాకుండా. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే, సో ఇది ఇంకో రకం మంకీ అనమాట. బ్లాక్ కలర్లో ఉంది మొత్తం టోటల్గా. సో దీన్ని కొంచెం మనకి దూరంగా ఉంచారు, మరి దగ్గరగా కాకుండా బోన్లో. సో మొత్తం కవర్ చేయడానికి మొత్తం ఫుల్ డే అవుతుంది. ఫుడ్ అయితే అలౌ చేస్తున్నారు, బట్ ప్లాస్టిక్ నాట్ అలౌడ్. ఇక్కడ చూసారు కదా, ఇది మనం లయన్ కింగ్, రీసెంట్ లయన్ కింగ్ ప్లస్ ముఫాసా వచ్చింది కదా, దాంట్లో ఒక గురువు ఉన్నారు సార్, ఆ టైప్లో ఉందన్నమాట ఈ మంకీ అయితే. బాగా యాక్టివ్గానే ఉంది, అందరితోటి పిలుస్తున్నప్పుడు ఆడుతూ ఉందన్నమాట. సో ఈవెన్ మనకి పార్క్లో ఈ ఈవీ అండ్ నార్మల్ సైకిల్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి, కాకపోతే మీరు ముందుకు వెళ్తేనే దొరుకుతాయి, అవుట్ ఆఫ్ స్టాక్ అంటున్నారు. ఇక ఇది చూసారు కదా, లయన్ కింగ్ అండ్ ముఫాసాలో ఆలీగారు డైలాగ్ చెప్పారు చూడండి, అడవి పంది కాకుండా ఇంకొకటి ఉంటుంది. సో అదన్నమాట ఇదైతే. సో ఇది కూడా చాలా యాక్టివ్గా ఉంది, అటు ఇటు తిరుగుతూ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక దీనికి మధ్యాహ్నము టైము స్లీపింగ్ టైం అనుకుంటాను, అయ్యో పడుకుంది అది. సో ఎవరు వచ్చినా సరే డిస్టర్బ్ చేయలేదు, దాని తర్వాత వీడియో చూద్దాం. సో జింకలు అయితే చాలా పెద్ద ప్లేస్లో జింకలన్నిటినీ వదిలేశారు. సో అవి అయితే మంచిగా ఫ్రీగా తిరుగుతున్నాయి. దాని తర్వాత దీంట్లోనే ఈము కోళ్ళు కూడా చూసాము, కొంతమంది ఫుడ్ ఇస్తున్నారు వాటికి, బిస్కెట్స్ అవి. బట్ నాట్ షూర్ అవి అలౌడో కాదు, బట్ వాటి ఫుడ్ వాటికి సపరేట్ ఉంటుంది, మన ఫుడ్ ఇవ్వకపోవడమే బెటర్. సో చూసారు కదా, ఈము కోడి కూడా ఉంది. సో దీని తర్వాత మనం ఎలిఫెంట్స్ని చూస్తాము. ఎలిఫెంట్స్ తర్వాత సఫారీకి వెళ్తాము. సఫారీ అయితే ఏసీ బస్ ₹80, నా ఏసీ బస్ ₹120 అండ్ నార్మల్ అయితే ₹80 ఉన్నట్టుంది. సో మేము నార్మల్ బుక్ చేసాము. సో చూసారు కదా, ఎలిఫెంట్స్ చాలానే ఉన్నాయి. సో సఫారీ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. సో నాన్ ఏసీ బస్సులో ఎక్కి ముందుకెళ్తున్నాము. ఎంట్రన్స్ సఫారీ అని చెప్పేసి పక్కన గేట్ ఉంటుంది మనకు. ఆ కొంగల్ది ఒకటి పెద్ద కొలంలాగా ఉంటుంది, దాని తర్వాత మనకి ఇది స్టార్ట్ అయిపోతుంది గేట్ నుంచి. సో ఫస్ట్ అయితే మనం ఇందాక పడుకున్న పులి ఉంది చూసారా, వైట్ కలర్ది. సో దాన్నే చూసామన్నమాట. సో కాకపోతే ఏంటంటే సఫారీలో మనకి ఏవైతే ఈ పులులు, సింహాలు ఉన్నాయో, ఒక పులి ఒక సింహాన్ని బోన్లో ఉంచారు, బయట ఉన్నది ఉందన్నమాట. సో బయట ఏంటంటే ఫ్రీగా వదిలేస్తారు, మన బస్సు పక్కనే ఉంటుంది అది. సఫారీ అయితే మరీ ఎంట్రన్స్ చూసారు కదా, అక్కడ ఒక లయన్ కూర్చొని ఉంది. సో బయట కూడా ఇంకో లైన్ ఉంటుంది, అది వదిలిపెట్టేస్తారు బయటికి, నార్మల్గా ఉంటుంది బోన్లో కాకుండా.
సో ఇదంతా లోపల ఏరియా అనమాట, ఫారెస్ట్ ఏరియా మొత్తం. సో అదే సఫారీ ఎంట్రన్స్. సో వీళ్ళందరూ అయితే మాతో వచ్చినటువంటి కో ప్యాసింజర్స్ అనమాట. సో ఇదైతే బోన్ సపరేట్, అంటే ఎంటర్ అయిన తర్వాత కూడా ఇంకో లోపల జాలీ ఎంట్రన్స్ పెట్టారు. ఆ ఎంట్రన్స్ త్రూ మనం పాస్ అయ్యాలి, అక్కడి నుంచి సఫారీ మొదలవుతుంది. సో చూసారు కదా, లోపల ఒక పులి, వైట్ పులి ఉంది. సో అది చూడగానే ఒక్కసారి మీకు చూపిస్తా చూడండి విజువల్. మన బస్సు వెళ్తుంది చూసారా, అక్కడ కనిపించింది చూడండి కార్నర్లో, బయట ఇంకో వైట్ పులి ఉందన్నమాట. సో చూసారు కదా, మనల్నే చూస్తుంది అనమాట. మన బస్సు పక్కనే ఉంటుంది, బోన్లో ఉండదు. సో వాటికి ఎన్ని బస్సులు వెళ్తుంటాయి వస్తుంటాయి, వాటికి అలవాటు అయిపోయిందేమో. ఇదైతే బయట ఉన్న సో చూసారు కదా, నోరు తెరిచి అరుస్తున్నది. సో మరి ఇంత క్లోజ్లో చూసామనుకుంటా దాన్ని. దాని తర్వాత కొంచెం ముందుకెళ్తే మనకు ఇక్కడ ఎలుగుబంటి కనిపించింది. సో చూసారు కదా, ఎలుగుబంటి దాని బోన్ నుంచి బయటకు వదిలారు. కాళ్ళు కలిగిన పిల్లిలా తిరుగుతుంది అటు ఇటు. సో అదే రో అనమాట. మేము ఒక 2 minutes ఆగి చూసాము బస్సులో, అటు ఇటు తిరుగుతుంది అంతే, పక్కకు కూడా వెళ్ళట్లేదు. ఇంకా అలాగే అడవి మొత్తము చూసుకుంటూ వచ్చాము, రకరకాల చెట్లు ఉంటాయి. సో మీకు అక్కడ కొంచెం దూరంగా ఒక ఎద్దులు కనిపిస్తున్నాయి చూస్తారు కదా. సో అలాంటి ఎద్దుల్ని బాహుబలిలో అక్కడ కుంతల రాజ్యం దగ్గర వాడిందనమాట. సేమ్ అలాగే కనిపించాయి మాకైతే, ఆ కొమ్ములు, ఆ ఎద్దులు అవన్నీ. ఇక తర్వాత వైట్ పీకాక్స్ వాటి దగ్గరికి వెళ్ళాము, మనకు అక్కడే పక్కనే ఉన్నాయి. సో జూ పార్క్లో మనకు లయన్, జిరాఫీ ఉన్నాయి, కానీ మేము వెళ్ళేసరికి ఈవినింగ్ అయింది. 4:30కి క్లోజ్, అంటే ఎంట్రన్స్ ఇవ్వరు, కానీ ఒక 5:30 వరకు అయితే లోపల ఉండొచ్చు. సో బిఫోర్ దట్ మనం అన్నీ కంప్లీట్ చేసుకుంటే బెటర్. నార్మల్ కోళ్ళు, కుక్కలు, నక్కలు, క్రోకడైల్స్, ప్యారెట్స్, పక్షులు అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇదైతే బటర్ఫ్లై పార్క్ అనమాట. మేబీ అవి సీజన్ని పట్టి ఉంటాయేమో, మాకైతే ఒక్కటి కూడా కనిపించలేదు. ఇది మొత్తం బటర్ఫ్లైకి డిఫరెంట్ ఫ్లవర్స్ కనిపిస్తుంది కదా. సో డిఫరెంట్ ఫ్లవర్స్ పెట్టారు అక్కడ. అది పప్పాయి చెట్టు, డిఫరెంట్ ఫ్లవర్స్తో పెట్టారు. ఆ ఫ్లవర్స్ దగ్గరికి బటర్ఫ్లైస్ వస్తాయి అన్నట్టుగా ఒక థీమ్ పార్క్ లెక్క కట్టారు ఇది. కాకపోతే చాలా తక్కువ ఉన్నాయి బటర్ఫ్లైస్, 1-2 కనిపించాయి అంతే, ఎక్కువ ఏమి లేవు. మేబీ అవి సీజన్ని బట్టి వస్తుండొచ్చు. మనకు ఉగాది తర్వాత వెళ్తే అప్పుడు కొత్త చిగురు పూలు వస్తుంటాయి కదా. సో మేబీ ఆ టైంలో చాలా ఎక్కువ వస్తుండొచ్చు. సో ఇందాక పడుకున్న పూలని చూసాం కదా, అదే పూలు అనమాట. ఇప్పుడు ఇది మంచిగా నిద్ర అయిపోయింది. సో లేచి చుట్టూ తిరుగుతుంది. తర్వాత మనం ఇక చిరుతను చూడడానికి వచ్చేసాం. దీని పక్కనే ఉంటుందన్నమాట చిరుత. సో దీనికి ఒక వాల్ లాగా కట్టారు పైకి. సో దాని మీద పైకి కిందికి తిరుగుతూ ఉంది అది. సో చూసారు కదా, దిగుతుంది ఇప్పుడైతే ప్రస్తుతానికి. దీని పక్కనే లయన్ కూడా ఉంటుంది.
సో దీని తర్వాత పక్కనే ఉన్నటువంటి ఫుడ్ కోర్ట్కి వెళ్ళాము. సో వెజ్ పఫ్ అయితే 30 రూపీస్ అండ్ ఇదైతే ఐస్ గోలా ఏదైనా ఫ్లేవరు 40 రూపీస్ అన్నారు. బట్ మస్తు క్రౌడ్ ఉండే. ఏదైనా టోకెన్ సిస్టమ్ అనమాట. ముందు మనం టోకెన్ తీసుకుంటే దాని ప్రకారం ఐస్ కోలా తయారు చేస్తారు. సో నేనైతే కాలాకట్ ఆర్డర్ ఇచ్చాను. ఇది కొంచెం మన సైడు దొరకదనమాట ఎక్కువ, అందుకని ఒకసారి టేస్ట్ చేద్దామని. చాలా బాగుంది. తర్వాత ప్రకృతిని ఆస్వాదిస్తూ అక్కడ చూశారు కదా వింగ్స్కి సంబంధించినటువంటి పోర్టల్ ఎట్ సైడ్ ఉందని చెప్పేసి అంటే నేను అటు సైడ్ స్టార్ట్ అవ్వడం జరిగింది. సో మధ్యలో మనకి క్రోకడైల్స్ కూడా కనిపిస్తాయి. సో పెద్ద పెద్ద చెట్లు అన్నీ ఉన్నాయన్నమాట. ఇంతకుముందు మేబీ ఇది మొత్తం ఫారెస్ట్ అయితే సో సపరేట్గా ఆ చెట్లను కూడా ఉంచి మనకి జూ పార్క్ చేసినట్టుంది. సో ఇదైతే క్రోకడైల్కి సంబంధించి అనమాట. చిన్న చిన్న క్రోకడైల్స్ ఉన్నాయి. కొంచెం ముందుకు వెళ్తే పెద్దవి ఉంటాయి కానీ మనకు టైం దొరకలేదు అవన్నీ చూడడానికి. సో క్రోకడైల్స్ అనమాట ఇవన్నీ. సో ట్రైన్ చూసారు కదా, ట్రైను ఈ ట్రాక్ ట్రైన్ ఉంది. ఈవెన్ మనకి నార్మల్గా ఒక టెంపో ఉంది. ఆ టెంపోకి కట్టి కూడా బోగీస్ని తీసుకెళ్తున్నారు. అలాంటి ట్రైన్ కూడా ఉందన్నమాట. సో ఒక పెద్ద గద్ద విగ్రహం ఇక్కడ ఉంది. గద్దని తర్వాత ప్యారెట్స్ చూస్తాం మనం. సో స్నేక్స్ అయితే 5 వరకు క్లోజ్ చేస్తారట. దీని పక్కనే ఉంటుంది స్నేక్స్ కౌంటర్. ఒకసారి స్నేక్స్కి వెళ్ళాలనుకుంటే మాత్రం బిఫోర్ 5 మనం అక్కడ ఉండాలి. సో దీంతో మన జూ పార్క్ ప్రయాణం ముగిసిపోయింది.